ఇక వార్తల్లోకి వెళ్తే 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నారాయణపేట జిల్లా కోస్లి మండలంలోని అమిల్కుంట గ్రామ సర్పంచ్ పరిశుద్ధతో భాగంగా నీటి కుంటలను పిచ్చి మొక్కలను తొలగించడమే కాకుండా చెట్లను పెంచి వాటి బాగోగులను చూసుకునే బాధ్యత అందరికీ ఉందని చెప్పారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిష్టమ్మ, గ్రామ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు। ఈ భాగంగానే 30 రోజుల కార్యక్రమంలో అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, తర్వాత ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీడీసీలు, తర్వాత గౌరవ మెంబర్లు, ఉప సర్పంచ్, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అందరి యొక్క సహకారంతో, అదేవిధంగా మహిళా సంఘాలు, తర్వాత ఉపాధి హామీ సిబ్బంది, ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి యువకులు, యువజన సంఘాల నాయకులు, తర్వాత యువతులు, యువజన సంఘాల సభ్యులందరూ కూడా కలిసి గ్రామ అభివృద్ధి కొరకు 30 రోజుల కార్యక్రమంలో భాగంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరి భాగస్వామ్యం అవసరము। దాంతోపాటు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చేటటువంటి నిధులు కూడా తర్వాత మనము ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, తర్వాత మన గ్రామంలో ఎవరైతే మన గ్రామానికి దాతలు అంటే మనతో ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి దాతలను కూడా గుర్తించి వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలతో కూడా విరాళాలు ప్లస్ మనకున్నటువంటి ఊర్లో ఉన్నటువంటి నిధులను అన్ని సమీకరించి ఒక ప్రణాళిక తయారు చేసి నెక్స్ట్ ఈ ప్రణాళిక బద్దంగా ముందుగా ఏ పని అవసరం ఉంది, మనకు ఎక్కడి నుంచి మురుగు కాలువ, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మన మురుగు కాలువ వెరీ ఎసెన్షియల్ మొట్టమొదటిగా అవన్నీ చేపట్టిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేసినాక అట్లా ఆ మొట్టమొదటి ఫస్ట్ ప్రియారిటీ ఉన్నట్టు దానికి ప్రియారిటీ ఇచ్చి ఆ